నిండుగా చీర కట్టుకొని మహాలక్ష్మిలా ఉన్న మా వదినని ముసల్ది అని మీరు కామెంట్ చేసి వెకిలి నవ్వులు నవ్వుతే, మరి సగం సగం బట్టలు వేసుకున్న మిమ్మల్ని ఏమనాలో మీ ఊహకే వదిలేస్తున్నా అనేసి వరుణ్ తేజ్ అయితే సీరియస్ అవుతూ వచ్చేసాడు. ఇక రీసెంట్గానే అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యారేజ్కి అయితే టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు వెళ్ళారు. ఇక రాజకీయ నాయకులు, పూజారులు, ఇలా చాలామంది అయితే జ్యోతిష్యులు కూడా, ఇలా ఒకరని కాదు, అంబానీ పెళ్ళికి ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేయబడ్డారు. ఈ విధంగా ఉపాసన రామ్ చరణ్ కూడా అంబానీ మ్యారేజ్కి వెళ్ళారు. అక్కడికి కాజల్ అగర్వాల్, తమన్నా, ఇలా చాలామంది సెలబ్రిటీస్ అయితే రావడం జరిగింది. ఇక అక్కడ ఉపాసనకైతే ఒక అవమానం చోటు చేసుకుంది. ఇక ఉపాసన కట్టుకున్న చీర అయితే వాళ్ళ అమ్మమ్మ గారిదంట. ఇక ఉపాసన సింపుల్గా ఆ చీర కట్టుకొని సింపుల్గా ఒక లాకెట్ని అయితే తన మెడలో వేసుకున్నారు. ఇక అంబానీ మ్యారేజ్ అంటే ఎంత గ్రాండ్గా ఉండాలి, ఇలా ముసల్దాన్లా రెడీ అయ్యామనేసి కామెంట్ చేశారంట కాజల్ అండ్ తమన్నా. ఇక ఈ కామెంట్ చేస్తూ ఇక వెకిలి నవ్వారంట. ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక దీనిపై రామ్ చరణ్, ఉపాసన అండ్ వరుణ్ తేజ్ కూడా స్పందించారు. ఇక మహాలక్ష్మి లాంటి మా వదిన పైన ఇలా కామెంట్ చేస్తే ఎవరిని వదిలిపెట్టనంటూ సీరియస్ అయితే వచ్చేసాడు వరుణ్ తేజ్.